అభిప్రాయం అనేటువంటి ఆర్టికల్ ఆధారంగా ఇప్పుడు సాదా బైనామా గురించి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు విశ్లేషణాత్మకమైనటువంటి కథనాన్ని సాక్షి పత్రికలో ప్రచురించడం జరిగింది. ఇక దీని గురించి మనం చెప్పుకుంటే యథాతథంగా చెప్తే అర్థమయ్యే పద్ధతిలో మనము ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో చెప్దాం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము 2025 జనవరి 4న భూభారతి చట్టాన్ని ఆమోదించింది. 2025 ఏప్రిల్ 14న రూల్స్ కూడా ఆమోదించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి చట్టం తెచ్చి 90% భూ సమస్యలు పరిష్కరించిందని నాటి ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి ధరణి వచ్చిన తర్వాత రికార్డులు డిజిటలైజేషన్ జరిగిన తర్వాత అందులో జరిగిన పొరపాట్ల వల్ల 15 లక్షల మందికి పాసు పుస్తకాలు రాలేదు. రెవెన్యూ కోర్టులు, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ ఎత్తివేయడంతో వేల కేసులు పరిష్కారానికి నోచుకోలేదు. ట్రిబ్యునల్స్ను అపాయింట్మెంట్ చేసి పెండింగ్ కేసులు ఏకపక్ష పరిష్కారం చేయడంతో వారంతా సివిల్ కోర్టుకు వెళ్ళని తప్పని పరిస్థితి ఏర్పడింది. కోర్టుకు వెళ్ళలేని వారి భూములు వదులుకునే స్థితి ఏర్పడింది. కోర్టుకు వెళ్ళలేని వారు భూములు వదులుకొని గ్రామాల్లో పాలక వర్గ నాయకుల చుట్టూ తిరగడం ప్రారంభించారు. తాము అధికారంలోనికి రాగానే ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో వేసి భూభారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు కాంగ్రెస్ వారు. అయినా ఇంతవరకు సమగ్ర భూ సర్వే జరపలేదు. భూభారతి చట్టంలో భూ ఆధార్ కార్డు ఇవ్వడానికి ప్రాథమికంగా కార్డులు ఇచ్చి తద్వారా సర్వే చేసి ప్రతి రైతుకు శాశ్వత భూ హక్కు కార్డు ఇస్తామని చెప్పి సంవత్సరం కావస్తుంది. అయినా లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. సాదా బైనామాలు 2020 అక్టోబర్ 10వ సంవత్సరం నుండి 2020 నవంబర్ 10 మధ్య దరఖాస్తు చేసుకున్న వారందరికీ రెగ్యులేషన్ చేస్తామని అనేక మార్లు మంత్రులు హామీ ఇచ్చారు, చట్టంలో నిర్దేశించారు. అయినా నేటికి అమలు కాలేదు. ధరణి చట్టంలో వారసత్వ భూములు రిజిస్ట్రీ చేసుకుంటేనే మోటేషన్ చేస్తామన్నారు. దానిని భూభారతిలో తొలగించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఆశ్చర్యకరమైన రీతిలో వారసత్వ పట్టాలు మోటేషన్ చేసినప్పుడు రిజిస్ట్రీ ఫీజులు మొదలు ఎకరాకు 2500 ఫీజు చెల్లించాలని షెడ్యూల్ బిలో నిబంధన పెట్టారు. వారసులు 10 ఎకరాల పంపిణీ చేసుకుంటే 25,000 ఫీజు చెల్లించాలి. భూభారతి రూల్స్లో షెడ్యూల్ ఏ ప్రకారం భూమి విలువ 5 లక్షల్లోపు ఉంటే తహసీల్దార్కు, అంతకు పైన అయితే కలెక్టర్కు ఫిర్యాదు చేసుకోవాలి. నేడు తెలంగాణలోని భూముల విలువ గమనిస్తే ప్రతి కేసు కలెక్టర్కు వెళ్లాల్సిందే. గత ప్రభుత్వం అర్హమైన భూములను కూడా రిజిస్టర్ ఆఫీసులో 22A రిజిస్టర్ నిషేధిత జాబితాలో చేర్చింది. ఫలితం సొంత భూమి అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తక్షణమే అమలు చేయడంతో పాటు రూల్స్లోని షెడ్యూల్ A, Bలను సవరించాలి. ప్రభుత్వ భూములను సర్వే చేసి వాటిని భూమి లేని పేదలకు పంపిణీ చేయాలి. ఇక 2005-2008 సంవత్సరాల మధ్య మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి 7 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేశారు. ఇప్పటికే ప్రభుత్వ భూములు అక్రమంలో ఉన్నాయి. వీటితో పాటు భూదాన భూములు, చెరువు శిఖరాలు ఆక్రమణకు గురయ్యాయని రికార్డులు తెలుపుతున్నాయి. అందువల్ల ఇప్పటికైనా సమగ్ర భూ సర్వే జరిపి చట్టంలో ఉన్న లోపాలను సవరించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తగు చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలి. వ్యాసకర్త మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి గారు చెప్పడం. దీంట్లో ఇంకొక సమస్య ఏంటంటే వీళ్ళు చెప్పినటువంటిది దరఖాస్తు చేసుకున్న వాళ్ళకే ఈ సాదా బైనామా చేస్తాను. దరఖాస్తు చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది మేము ఎంక్వైరీ చేయగా తహసీల్దార్ గారు అప్పుడు దరఖాస్తు పెట్టాలా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ సదస్సు పెట్టింది, ఆ సదస్సులో దరఖాస్తు ఇచ్చిన వాళ్ళకే మేము చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే మనకు వచ్చినటువంటి కేసు పర్యావరణం గమనిస్తే పర్యావరణం దీన్ని ఎవరి దృష్టికి తీసుకెళ్లాలంటే కోదండరెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ఆలోచన చేస్తాం, లేదా సీఎం దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే
ఈ దరఖాస్తు చేయనటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరికి దరఖాస్తు చేసుకోవాలనే అంశం సంశయాత్మకంగా ఉంది. మనకు జీవోలు కూడా విడుదల చేశారు భూభారత్ మీద మొన్ననే అసెంబ్లీలో. కాబట్టి పేదలైనటువంటి వ్యక్తులు భూభారత్ని వినియోగించుకొని తమ యొక్క సాదా బైనామా ద్వారా పాస్బుక్లు అదేవిధంగా మొటేషన్ చేసుకొని ఈ యొక్క రైతు బంధుకు అవకాశాలను కల్పిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రభుత్వము దీంట్లో ఇంకొక అంశం కూడా ఉంది. ఈ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 2005-8 సంవత్సరంలో భూములను పంపిణీ చేశారో ఆ భూముల్లో కొన్ని గనులు అదేవిధంగా కొంతమంది దృష్టిలో ఉన్నాయి. అవి మళ్ళీ అప్పుడే కొన్ని మైనింగ్ జోన్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మైనింగ్ జోన్లో కూడా డబ్బులు ఇవ్వాలని కూడా ఈ యొక్క 2013 చట్టం చెప్తుంది. ఆ విధంగా అడుగులేదు. అప్పటి 2014లో ప్రభుత్వం మారిన తర్వాత ఒక సాధింపు చర్యలో భాగంగా ఈ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాళ్లకు మేము డబ్బులు ఇవ్వమని చెప్పి పెండింగ్ పెట్టి మళ్ళీ మూడోసారి ఎలక్షన్ వచ్చేటప్పుడు కొంతమందికి చేసి ఈ సంఘటనలు మైనింగ్ జోన్లో జరిగేటువంటి మనం గమనించడం జరిగింది. ఆ రైతులకు న్యాయం జరగలేదు. ధర్నాలు చేశారు. అదేవిధంగా రస్తారోకోలు చేశారు. సీఎం ఆఫీసు ప్రగతి భవన్ కూడా ముట్టడి కూడా చేసిన జరిగింది. అప్పటికి కూడా పరిష్కారం కాలేదు. ఈ ప్రభుత్వమైన పరిష్కరిస్తుందని ఎన్నో లెటర్లు రాయడం జరిగింది. అయినా ఇప్పటికీ పెండింగ్లో ఉన్నట్టు మన దృష్టికి వస్తుంది. కాబట్టి పారదర్శకమైనటువంటి ప్రభుత్వము, ప్రజాపాలన ప్రభుత్వము ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటుందని కోరుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.